వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మష్రూమ్ కొన్నానండి. మష్రూమ్ అంటే మీరు పెద్దగా కొన్నారనుకోండి, ఇలా ఈడిలిపోయి గుల్ల గుల్లగా ఉంటుంది. స్ట్రాంగ్గా గట్టిగా మీరు చికెన్ పీస్ లాగా ఉండాలంటే బటన్ చిన్నగా ఉండాలండి. అంటే ఇంత సైజు చిన్న సైజు తీసుకున్నారంటే మీకు ముక్క గట్టిగా మీకు షేప్ మారకుండా ఉంటుంది, ఎడలకుండా ఉంటుందండి. ఇది ఎప్పుడు ఈ సైజు అంటే ఈ సైజులో తీసుకున్నారంటే గట్టిగా బాగుంటుంది. మీరు పెద్దది తీసుకున్నారంటే అది కొలకొలమని ఉంటుందండి. చూసారా, బ్లాక్గా ఇదంతా ఇడిలిపోతుంది పువ్వు. దానికోసం మీరు చిన్నవి తీసుకోవాలండి. దీనికి నేను 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిరకాయలు తీసుకున్నా. ఏం లేదండి, పొయ్యి మీద నూనె పెడతా, ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేయించుతా, ఉప్పు పసుపు వేస్తా, తర్వాత మష్రూమ్ వేస్తాను, తర్వాత అల్లం వెల్లిపాయ నన్ను పట్టాను అది కొంచెం తీసేస్తా. వేసాక కొంచెం కారం వేసి కొంచెం ఎసరు పోస్తానండి. ఎసరు పోసి ఇదిగో కొంచెం కొబ్బరి నిన్నది ఉంది, నన్ను చట్నీకి చేయగా ఉంది. దీన్ని ఏం చేస్తా, కొంచెం మిక్సీ పట్టి 2 జీడిపప్పులు వేసి ఆ గ్రేవీలు వేసేస్తా. అవతల నా దగ్గర ఇప్పుడు పొడి మసాలా పెట్టుకుంటా అండి 4-5 రోజులకి. మిరియాలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, లవంగా పట్ట, కొంచెం ఎల్లుల్లిపాయ వేసి పట్టుకుంటా. అది కొంచెం వేస్తానండి. ఇది కొత్తిమీర కూడా కొంచెం ఉంది. ఫైనల్గా కొత్తిమీర వేసా అంటే మనకు వచ్చేసి మష్రూమ్ గ్రేవీ లాగా అండి. నేను పొద్దుట ఏం చేస్తాను, దొండకాయలు వేసి ఒక చట్నీ చేస్తాను దోశకి. రాగి దోశ అండి. దోశ అంటే మినపిండి వేసి దాంట్లో రాగులు పిండి ఉందండి, మినపిండి మాత్రం రుబ్బి రాగి పిండి కలిపి కొంచెం పొలవబెట్టి రాగి దోశ. సరే అండి, ఈరోజు అన్నం కడిగి పెట్టేశాను. షుగర్ పేషెంట్లు వంచిన అన్నం తినాలంటండి. మనం అలాగే ఎగరబెట్టుకుంటే మనం బియ్యం కార్బోహైడ్రేట్లు ఎక్కువైపోతుందండి. కొంచెం వంచామనుకోండి దాంట్లో ఉన్న స్టార్చ్ దిగిపోతుంది. సరే అండి, కొంచెం రసం పెట్టేసి ఈ పూటకి ఎగిరిసాము అనుకోండి, కొంచెం మిగిలితే దోశకి అట్లా కూడా నంచుకోవచ్చు. నిన్న మష్రూమ్ వచ్చేసి ఎప్పుడు తెల్లగా ఉన్నది కొనాలండి. నిన్న బయట 60 రూపాయలు అంటే నేను ఇళ్ళ దగ్గర 40 రూపాయలకి ఇచ్చాడు. సరే మనం నిల్వ ఉంచకూడదు కదా, ఈరోజు వండేస్తున్నాం. రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మష్రూమ్ కర్రీ వండేస్తా. ఇవి అన్నం వండేసి కొంచెం రసం పెట్టేస్తా అండి. ఈ పూటకి సింపులేనండి. నైట్ ఎలాగో టిఫిన్లే కదా, మనకి చట్నీ ఉంది, దొండకాయ చట్నీ ఉంది, కూర కొంచెం మిగిలితే దోశ మష్రూమ్ కర్రీ ఎప్పుడైనా తిని చూడండి. అసలు మీరు 5 స్టార్ హోటల్లో మీరు చోలాపూరి తింటారు చూడండి, మసాలా గ్రేవీతో అట్లా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. నేను నాన్ వెజ్ తిన్నండి. నాన్ వెజ్ తిన్న దాని బదులు మష్రూమ్ వచ్చే వారంలో 2 సార్లు అట్లా వండుతూ ఉంటా. దోశల కట్టికి బాగుంటుంది, మనకి ఒంటికి మంచిది అంటండి. థైరాయిడ్ తగ్గుతుంది అంట, కాళ్ళ నొప్పులు అవి తగ్గుతాయి అంట. నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది మంచి రెమెడీ అండి. నేను ఈరోజు ఇదండి చిన్న చిన్న వంటలు. ఇది కొబ్బరి కొంచెం తీసి మిక్సీ పట్టుకుంటా, 2 జీడిపప్పులు వేసి. మసాలాలన్నీ రెడీగానే ఉన్నాయండి. మష్రూమ్ కూర వండేస్తా. ఇవి అన్నం కూడా రెడీ అవుతుంది, వంచేస్తాను. చాలామంది అండి అన్నం కుక్కర్లో పెడుతున్నారు. నేను కూడా పెట్టేదాన్ని మొన్నటి వరకు. దానివల్ల అందరూ వద్దు వద్దు అన్న విషయం మనం చేసి గిల్టీగా ఫీల్ అవ్వడం ఏంటండి. మనం కూడా ఏదో సరే బియ్యం కడిగి పెట్టా, అది పొంగకుండా కొంచెం లో ఫ్లేమ్ పెట్టి సరిగా ఉడికినప్పుడు ఉంచుకుంటే సరిపోద్దండి. అలాగే వదిలేస్తే చిమిడిపోద్దండి. అదే ప్రశ్న అండి. మనం రైస్ కుక్కర్ అనుకోండి కరెక్ట్గా ఉడికి ఆగిపోద్ది. ఇది మనం లేట్ చేసాం అనుకోండి చిమిడిపోతుంది. అన్నం చిమిడితే తినబుద్దేదండి, అంటే కూర టేస్ట్ తెలీదు. కొంచెం పదునుగా చూసుకుని, వాళ్ళు ఆంధ్రాలో మరీ అన్నం తినలేమండి, 3 వంతులు ఉడికినిచ్చి ఉంచేస్తారు. అక్కడికి వెళ్ళామంటే అన్నం మింగుడు పడదు. మేము వచ్చి అన్నం ఉడకాలి కానీ మరీ గట్టిగా ఉండకూడదు. అది చూసుకుని ఉంచుకుంటా అండి. ఇక వంట మొదలు పెట్టానండి. వంట అయ్యే వరకు చేయాలంటే ఒక 10 నిమిషాలు వీడియో పట్టుద్ది. ఎవరికి అంత ఓర్పు ఉండలేదండి. టక 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 మార్చేస్తున్నాను. నేనే ఇన్స్టాగ్రామ్ ఒక్కొక్కటి ఒక 1/2 నిమిషం కూడా చూడటం లేదు. సరే మెల్లిగా వంట చేసేసి మిగతా పనులు చేసుకుందామని వీడియో తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వాటి ఇప్పుడు మీరు బెల్ బటన్ నొక్కితే నాకు ఒక సబ్స్క్రైబ్ దొరుకుతారండి. అలాగే ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, మష్రూమ్ కొనేప్పుడు చిన్న చిన్న సైజు తీసుకోవాలండి. మరీ పెద్ద సైజు తీసుకుంటే మీకు కూర బాగోదు, గట్టిగా ఉండవండి ముక్కలు. స్ట్రాంగ్గా ఉంటే చిన్న బట్టలు తీసుకోండి. ఇంకా అన్నం వచ్చేసి కూర మొదలు పెడతా.